గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో సార్, మీ ఫ్రెండ్ ఇప్పుడు క్యాన్వాస్ చాలా పెద్దదైపోయింది. అంటే మీ ఫ్రెండ్ అంటే నిజం సినిమాలో మీ ఫ్రెండ్ మహేష్ బాబు గారు కాబట్టి ఇప్పుడు వారణాసి చాలా పెద్ద గ్లోబల్ స్టార్ అవబోతున్నారు. గ్లోబల్ రేంజ్లో నాకు తెలిసి టామ్ క్రూజ్ అంత అందగాడు అని మనం అంటా ఉంటాం కాబట్టి 100%. సో ఇప్పుడు టామ్ క్రూజ్ గారు ఓల్డ్ అయిపోయారు, ఈయన కొంచెం ఆ రేంజ్లో అంత పెద్ద క్యాన్వాస్ కనిపిస్తుంది. మీకు ఏమనిపించిందండి వారణాసి టీజర్ చూసిన తర్వాత? ఫిలిమ్స్ చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా స్టైలిష్గా కూడా ఉన్నారు మహేష్ బాబు గారు. ఆయన గురించి ఒక చిన్న మాట చెప్తాను. నేను నిజంలో చేసేటప్పుడు ఆయన ఒకసారి టేక్లో లేనప్పుడు చాలా డల్గా ఇలా కూర్చుంటాడు. ఒక్క షాట్ రెడీ అనగానే ఓ పులి అనొచ్చు, ఫిట్గా ఇలా స్పాట్లోకి వెళ్ళిపోతారు. చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నిజం సినిమాకి ఆయనకి నంది అవార్డు వచ్చింది. సో యాక్చువల్లీ అప్పటికి ఆయన నిజం చెప్పాలంటే ఒక సూపర్ స్టార్ కొడుకు. కృష్ణ గారి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో మనందరికీ తెలుసు ఆ రోజుల్లో. సో కృష్ణ గారి కొడుకు మేబీ ఇంకా ఈయనకి సూపర్ స్టార్ అనే ట్యాగ్ రాకపోయి ఉండొచ్చు, కానీ ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచేవారు. బట్ ఎప్పుడైనా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు మీలాంటి వాళ్ళందరూ. వాళ్ళతో ఎలా ఉండేవారు ఆయన మాట తీరు కానీ? ఆయన లేదు ఒక స్టార్ లాగా ఆయన గొడుగు ఆయన సెపరేట్ షార్ట్ కట్ చెప్పగానే ఆయన వెళ్ళిపోయేవారా? మీతో ఏమన్నా సంభాషణలు ఏమైనా ఉండేవా సార్? కాన్వర్జేషన్స్ ఏమన్నా మాట్లాడడం మధ్యలో? 100% అండి. మాతో చాలా బాగుండేవాళ్ళు. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక హీరో ఫీలింగ్లో ఉండేవాళ్ళు కాదు. షార్ట్ టేక్ అయిపోయిన తర్వాత మా మధ్యలోనే కూర్చునేవాళ్ళు. ప్లస్ నార్మల్గా నాకు మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసినంత మధ్య అయితే కరవాన్ యూజ్ చేసేవాళ్ళు కాదు. హ్యాపీగా చెట్టు కింద చైర్ వేసుకొని కూర్చునేవాళ్ళు. కాకపోతే లంచ్ మాత్రం వాళ్ళ ఇంటి నుంచి వచ్చేది, లంచ్ తినేవాళ్ళు. ఆఫర్ కూడా చేసేవాళ్ళు రండి అని. బట్ ఇంకా బాగుంటుంది ఆయనతో మాత్రం, అంత ఫ్రెండ్లీగా చాలా బాగుంటాడు. సో ఆయన సర్వీస్ మైండ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. చాలా మంది పిల్లలకి ఆయన ప్రాణదానం చేశారు, ఎంతో మంది పిల్లలకి అని చెప్పి. సో ఈరోజు అంటే గౌతమ్ తర్వాత ఆయన డెసిషన్ తీసుకున్నారని చాలా మంది చోట చెప్పారు. బట్ అప్పుడు ఒక యంగ్ మహేష్గా ఉన్నప్పుడు ఆయన పెళ్లి కానీ ఆయన చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన సర్వీస్ మైండ్ ఏమన్నా చూసారు సార్ మీరు? నిజం ఆ షెడ్యూల్లో చిన్న స్కెడ్యూల్లో ఏమన్నా సర్వీస్ మైండ్ అంటే ఇప్పుడు ఆడియన్స్ వస్తూ ఉంటారు, షూటింగ్ చూడడానికి వస్తూ ఉంటారు. ఆయన మెంటాలిటీ ఎలా అంటే ఎవరన్నా జస్ట్ సెల్ఫీయో ఫోటో దిగడానికి వెయిట్ చేయించేవాళ్ళు కాదు, పిలిచేవాళ్ళు. ఆయనే పిలిచి సెల్ఫీ ఇచ్చేవారు. ఇవాళ రేపు చాలా తక్కువ అలా చేయడం, బట్ చాలా హంబుల్గా ఉండేవాళ్ళు అందరితో. గోపీచంద్ గారితో మీకు ఏమన్నా ఉన్నాయి సార్ అప్పుడు కాంబినేషన్ సీన్స్ అలాంటివి ఏమన్నా కొంచెం ఏమన్నా చిన్న? గోపీచంద్ గారితో లేవు, బట్ ఏంటి ఒక్క ఫైటింగ్ సీక్వెన్స్లో మేము మహేష్ బాబు గారికి అంటే హెల్ప్ చేయడం కానీ, అంటే సైకిల్ ఇవ్వడము, బైక్ తెచ్చి ఇవ్వడము, రైఫిల్ తెచ్చి ఇవ్వడము, ఇలాంటి సీన్స్ ఉన్నాయి.